లాస్ట్ వీడియో మీరు చూసింటారని 50 అవర్స్ ఆఫ్ టైమ్ మీ యొక్క 2 డేస్ అండ్ 2 అవర్స్‌లో మీరు ఎంతవరకు అన్ని పనులు చేసుకుంటూ ఎఫిషియెంట్‌గా చదువుకోగలిగారు అనేది మీ అనాలిసిస్ మీ ముందుందని అనుకోని వీఆర్ మేకింగ్ దిస్ వీడియో అండ్ వాచింగ్ దిస్ వీడియో. ఈవెన్ దో అది చేయకపోయినా నేను చూస్తాను అంటే ఇట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. బట్ ఇట్ మేక్స్ సెన్సిబుల్ టు వాచ్ దిస్ వీడియో ఆఫ్టర్ యూ యువర్ సెల్ఫ్ మేకింగ్ యువర్ వాట్ ఇస్ దిస్ అరేంజ్‌మెంట్స్. ఆ 50 అవర్స్‌లో మీరు ఎంత చదవగలిగారు అనేది ఒకసారి చూసుకొని ఈ వీడియో చూస్తే బావుంటుంది. బికాజ్ ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది కదా! రైట్? నౌ దిస్ ఇస్ ఇట్. అగైన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ యాస్ వి డిస్కస్డ్ 50 అవర్స్ 50 గంటలు. 50 గంటలంటే 2 రోజులో 2 గంటలు. యాస్ వి డిస్కస్డ్ ఇన్ అవర్ లాస్ట్ వీడియో ప్రతిరోజు నైట్ ఒక 1 అవర్ తక్కువ నిద్రపోతే 2 రోజుల్లో ఈ 2 గంటలు కలిసొస్తుంది. అంటే మీరు మిగిలిన 2 రోజుల్లో 3 గంటలు మాత్రమే చదవగలిగితే చాలు. దెన్ మనం జాబ్ తెచ్చుకోవచ్చా లేదా అనేదే మనం ఇప్పుడు మ్యాథమెటికల్‌గా, ప్రాక్టికల్‌గా క్వాంటిఫై చేద్దాం. 3 గంటలు అంటే టోటల్ 5 అవర్స్. 10% ఆఫ్ దిస్ ఈస్ 5 అవర్స్. 2 రోజుల్లో 5 గంటలంటే రోజుకి 2:30 గంటలు. 2:30 గంటలు. ఇది 100 డేస్‌కి మనం వేసుకుందాం. నెక్స్ట్ 100 డేస్‌కి అంటే 250 అవర్స్. 250 అవర్స్ మీ దగ్గర ఉంటుంది. మీరు 250 అవర్స్ చదువుకోగలరు అని అనుకుందాం. కానీ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ యువర్ విన్నింగ్, జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ ఉగాది ఉంది, రంజాన్ ఉంది, సండేస్ ఉన్నాయి, హాలిడేస్ వస్తాయి. రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇలా ఒక 100 డేస్‌లో మనకు ఒక 15 రోజులు హాలిడేస్ వచ్చాయనుకుందాం. మీరు జాబ్‌కి వెళ్తున్నారు అనుకుందాం. అక్కడ ఏదైతే 10-6 జాబ్ చేస్తారో రైట్? ఆ 8 అవర్స్ వద్దు. 8 అవర్స్‌లో మీరు 3 అవర్స్ రిలాక్స్ అవ్వండి, నిద్రపోండి. కానీ మిగిలిన 5 అవర్స్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చెయ్యాలి. చేస్తారు గూడా. మీరు సక్సెస్‌కి నిజంగంటే సీరియస్ అయితే. సో, ఈ మిగిలిన 15లో ఈచ్ డే 5 అవర్స్ ఆన్ ఎన్ యావరేజ్ యేసుకున్నా గూడా 75 అవర్స్. ఇట్ ఈస్ కుల్ మిలాకే 325 అవర్స్. రైట్? 325 అవర్స్ ఫర్ నెక్స్ట్ 3 మంత్స్ ఆర్ 100 డేస్. దిస్ ఈజ్ ఆల్ దట్ వాట్ వి గెట్. ఇప్పుడు చూడండి. ఈ 3 మంత్స్‌లో యాస్ దిస్ ఇస్ ఏప్రిల్ 6థ్, జూలై 16థ్ వరకు 100 డేస్. 100 డేస్‌లో 325 అవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీ టార్గెట్ సీజీఎల్ అయితేనే. సీహెచ్ఎస్ఎల్, స్టెనో, ఎంటీఎస్‌కి గూడా వస్తాను. బట్ సీజీఎల్ వరకు చెప్తున్నా ఇప్పుడు. ఇక్కడ ఒక 400 అవర్స్ యేసుకుందాం. కంప్లీట్‌లీ యూ హావ్ 700 అవర్స్. డూ యూ థింక్ సీజీఎల్ క్రాక్ చేయడానికి దట్ టు టైర్ 1 ఇట్ ఈస్ జస్ట్ ఎలిజిబిలిటీకి. రైట్? నాట్ స్కోరింగ్. 700 అవర్స్ కావాలా? నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. బట్ యెస్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ వన్ హూ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్. గాట్ ఇట్? బేసిక్ నుంచి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ అగైన్ ఇది పర్ డే 2.5 అవర్స్ చదివితేనే. దీనికి మళ్ళీ అతి తెలివి కూడా కొంతమంది ఉంటారండోయ్. నేను పర్ డే 2.5 అవర్స్ అంటే నైట్ ఏదైతే ఎక్స్ట్రా చదువుతున్నానో అది నైట్ చదివేస్తా. ఎందుకంటే స్నానం చేసేసి నీట్ కూర్చొని చదువుతా. బట్ మిగిలిన ఆ గంటన్నర ఉంది కదా, అది 5 రోజులు కలిపి ఒకేసారి చదివేస్తా. 7:30 గంటలు ఫైనల్‌గా వీకెండ్‌లో అయిపాయ్. ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మైండ్‌కి ఒకేసారి 7:30 గంటలు చదివితే ఎఫెక్ట్ వేరే ఉంటుంది. రోజు ఒక గంటన్నర చదివితే అది వేరే ఉంటుంది. నౌ కమింగ్ టు ద పాయింట్. 700 గంటల్లో ఐ థింక్ ఏంటి? ఐ స్ట్రాంగ్‌లీ కెన్ టెల్ యూ థాట్ అంత అవసరం లేదు సీజీఎల్‌కి. యూ కెన్ బికమ్ ఎన్ ఇన్స్‌పెక్టర్. అందుకే ఇది రైట్ టైమ్ అంటున్నా. సీహెచ్ఎస్ఎల్‌కొస్తా. 3 నెలలే ఉన్నాయి. 325 అవర్స్ వస్తుంది. దీనికి ఎక్స్‌ట్రా మీరు యాడ్ చేయాలి అని అనుకుంటే యూ హావ్ టు రిస్క్ సమ్ ఆఫ్ యువర్ వర్క్స్. మీరు జాబ్ చేస్తే జాబ్ కొద్ది రోజులు లీవ్ పెట్టి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది ప్రాక్టికల్ పొజిషన్. ఎంత జాబ్ వాట్ ఇస్ దిస్ లీవ్ తీసుకోవాలి అనేది మీ యొక్క అవుట్‌పుట్ ఎఫిషియన్సీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. ఇది చెప్పను. ఇట్లాంటి టైమ్ వేస్ట్ అయితే నేను చేయను. అండ్ అగైన్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తా. ఈ 2.5 అవర్స్ పర్ డే మినిమమ్ ఎఫెక్టివ్‌గా చదువుకోగలగాలి అంటే మనం ఫస్ట్ ఈ సోషల్ మీడియా ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసేయాలి. సార్ ఇట్లాంటివి చెప్పొద్దు సార్, నేను ఐ కాంట్ లివ్ విత్ దట్ అంటే, యెస్, మీరు చేయలేను అనంటే ఇంకొకరు చేసేవాళ్ళు ముందుకెళ్తారు. సార్ నేను ముందే ఉంటుంది కానీ నేను ఓపెన్ చేయను. ఇలాంటివన్నీ వద్దు. ఖచ్చితంగా వి గెట్ వాట్ ఈస్ దిస్ సెన్సిటివ్ టు ఇట్ ఎప్పుడైనా గాని. ఆహ్, నేనెందుకు చెప్తున్నానంటే ఈ 700 అవర్స్ మీరు మినిమమ్ చదవగలుగుతున్నారు. చదవాలి అనంటే ఆ చదివింది గుర్తుకు గూడా ఉండాలి గదా! మీకు రివిజన్‌కి టైం ఉండాలి. మీకు గుర్తుకు గూడా ఉండాలి. అవన్నీ కావాలంటే ఏదైతే మీరు చదివిన తర్వాత మీకు మర్చిపోవడానికి ఏవైతే ఉంటాయో అవి దూరం పెట్టాలి. అంతే తప్ప మీరు ఉండకూడదని కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టు. ఈరోజు యూ యాస్ ఎ స్టూడెంట్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 3-4 మంత్స్ యూ యాస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ గానో 6 మంత్స్ తర్వాత యూ కెన్ టెల్ నౌ అండ్ దెన్ అన్నట్టుగా. అది కూడా మీ యొక్క ఇమేజ్ మీ రిలేటివ్స్‌లో యెస్, ఇతను ఒకటి ఇట్లా ఒకటి అనుకుంటే చేస్తారు అనే నమ్మకం క్రియేట్ అవుతుంది. యూ ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్ అన్నట్టుగా. బట్ యెస్, యూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ జర్నీ. మీకు ఎగ్జామ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్నప్పుడు ఈరోజు చదివింది
నెక్స్ట్ 3 నెలలు, 6 నెలల తర్వాత గుర్తుకు రావాలి అనంటే, మీరు ఈరోజు చదివిన తర్వాత మూవీస్ గానీ, లేదా రిలేషన్స్ గానీ, ఎమోషన్స్‌ని గానీ ఎక్కువ చేయొద్దు. కొద్ది రోజులు ఎక్కువ చేయొద్దు. సార్ మనం చేయకపోతే ఎత్తిపోతాయి సార్ ఎమోషన్స్ అన్నీ, అవన్నీ రిలేషన్స్ అన్నీ ఎళ్ళిపోతాయంటే నేనొకటి చెప్తా. నా దగ్గర ఉండాలి అని అనుకోని ఉండేవాళ్ళు మన దగ్గర ఎప్పటికీ ఉంటారు. ఇంక మనం ఎక్స్‌పెక్ట్ చేసి మనం ఏదో మెయింటైన్ చేద్దాము అని అనుకుంటే ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ థింగ్. రైట్? మీకు ఖచ్చితంగా జాబ్ కావాలి అన్న ఒక గీత మీద వెళ్తూ ఉన్నాం. దాన్ని దాటిపోవాలి అని అనుకుంటే మీ ఇష్టం. సోషల్ మీడియా ఒకటి. రెండోది, సోషల్ మీడియా కాకుండా ఇంకేం చేయాలి? యెస్. మిగిలిన మీరు 2:30 గంటలు కాకుండా పర్ డేలో 25 అవర్స్, 24 అవర్స్‌లో ఖచ్చితంగా 6-8 అవర్స్ నిద్రపోతారు మీరు. ఆ మధ్యలో ఎక్కడో దగ్గర. అండ్ మిగిలిన దగ్గర 2:30 గంటలు చదువుకుంటున్నారు. అది కాకుండా మీకెప్పుడన్నా ఎక్కడన్నా టైం దొరికితే యూ మస్ట్ రివైజ్ దిస్. రివైజ్ అంటే మళ్ళీ ఏందో బుక్ తీసి కాదు. ఇట్ ఈస్ యూ ఆర్ ఇన్కల్కేటింగ్ ఇట్‌సెల్ఫ్. ఒక రోడ్ మీద మీరు ఒక్కసారి కాదు, 10 సార్లో, 15 సార్లో వెళ్తే ఆ రోడ్ మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంట్లో కూర్చొని కూడా మీరిట్లా వెళ్తున్నారనంటే ఈవెన్ మీరు రాత్రి పూటలో వెళ్తున్నా, చీకటిగా ఉన్నా, ఇక్కడ గుంతుంటుంది అని మీరు ఎస్టిమేట్ చేయగలుగుతారు. బికాస్ పాత్ అనేది మీకు డెవలప్ అయింది. ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్ మీరు ఈరోజు చదివింది మీ యొక్క బ్రెయిన్‌లో ఎక్కడో దగ్గర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే సెన్సిటివ్‌గా దాగి ఉంటుంది. దాన్ని మీరు యాక్టివ్ చేయగలిగి, రీకాల్ చేయగలిగే కెపాసిటీని మీరు తెస్తున్నారు. అండ్ యూ ఆర్ వర్కింగ్ ఔట్ ఫర్ యువర్ సక్సెస్. ఆ రోజు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఇదెక్కడో చదివాను అనే పదం రాకోకుండా ఉండడానికి ఈరోజు డైలీ ఈ 24 అవర్స్‌లో మీరు చదివిన 2:30 గంటని రీకాల్ చేస్తూ ఉన్నారు. రైట్? ఇది ఒక్కరోజు గాదు. 10 రోజుల తర్వాత మీకు రీకాల్ జేయడానికి హీప్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది. రైట్? అందుకే చెప్తున్నా. ఎప్పుడైతే మీరు రీకాల్ చేయగలుగుతున్నారో మీ బ్రెయిన్‌కి పని పెడుతున్నారు. అండ్ అది ఫాస్ట్ అవుతుంది. ఇది మీ ఎగ్జామ్‌లో, మీరు మ్యాథ్స్‌లో, మీ జీకేలో ఎఫెక్టివ్‌గా టైం తక్కువ చేసుకునేకి, ఎఫర్ట్ తక్కువ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను చెప్పేది ప్రతి గంట గురించి. చదివే 2:30 గంట గురించి, నిద్రపోయే దాని గురించి పక్కన పెడితే, మిగిలిన టైంలో మీరు యాక్టివ్‌గా ఉన్నప్పుడు అప్పుడేం చేయాలో కూడా చెప్తున్నా. ఇలా మీరు చేయట్లేదు అంటే ఇంకొకరు చేసి ఎళ్ళిపోతారు. జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కామ్ అండ్ నో ఆస్కింగ్ ఎనీ క్వెషన్స్. 700 గంటలు మీరు చేయగలరు అన్న ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్‌తో మీరు ముందుకెయ్యాలి. ఒక అడుగు ముందుకేసి దాంతో మొదలెట్టి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ వీడియో చేస్తున్నా. నాకొచ్చేదేం లేదు. ద థింగ్ ఈస్ మన జర్నీలో మన టైమ్ ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు ఎవరుండరు. చాలా తక్కువ మందుంటారు ఉంటే. ఆ! అందులో నేనొకడినైతే చాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్నా. నౌ ఈ 24 అవర్స్ ఏం చేయాలో చెప్పాను. నౌ ద సబ్జెక్ట్స్ రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే, జీఎస్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి. రైట్? 700 అవర్స్‌లో మీరు బైఫర్కేట్ చేసుకోండి. రీజనింగ్‌లో కొన్ని టాపిక్‌లొచ్చుంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్‌లో కొన్ని టాపిక్‌లొచ్చుంటాయి. జీఎస్‌లో కొన్ని టాపిక్‌లొచ్చుంటాయి. నౌ ఇట్ ఈస్ యువర్ ఎఫిషియన్సీ అండ్ హ్యాపీనెస్ దట్ విచ్ యూ యాడ్ వైల్ యూ స్టడీ. హ్యాపీనెస్ అంటే ఏంటి? ఐల్ క్లియర్‌లీ డిఫైన్ ఇట్. పెద్దవాళ్ళలా కష్టపడి చదవమని చెప్పను. ద థింగ్ ఈస్ మీరొక నవల బుక్ చదివితే ఎలా ఉంటుంది? నార్మల్ సబ్జెక్ట్ బుక్ చదివితే ఎలా ఉంటుంది? ఇట్ మ్యాటర్స్. వేర్ ఎఫెక్టివ్‌నెస్ ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే. ఆ హ్యాపీనెస్ అనేది అలా డిఫైన్ చేయాలి. అలానే చేస్తా. మోరోవర్ మోరోవర్ ఈ రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్‌లో కొన్ని టాపిక్స్ అయితే మీకొచ్చినుంటాయి. రాకపోయినా పర్వాలేదు. కొన్నిట్లో ఎక్కువొచ్చినుంటాయి. కొన్ని మొదలెట్టాలి. ఇలా గూడా ఉండుంటుంది. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్. ఇఫ్ థట్ ఈస్ ద కేస్ 700 అవర్స్, 700 అవర్స్ ఇక్కడ 100 గంటలేసుకున్నా గూడా 100 గంటలు. ఈచ్ టాపిక్ 10 టాపిక్‌లున్నాయనుకుందాం. లేదా 10 టాపిక్‌లే. ఇప్పుడు మీరు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నారు అనంటే దాంట్లో వాట్ ఈస్ దిస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గూడా వేయొచ్చు. రేసెస్ గూడా వేయొచ్చు. అన్నీ కలిపి ఒక టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనాలి. ఒక్కొక్క దానికి 10 గంటలిచ్చినా గూడా 10 చాప్టర్‌లుంటాయి. అయిపోతుంది. 10 చాప్టర్‌లు అయిపోతాయి. 10 చాప్టర్‌లు అయిపోతాయి. నౌ యూ ఆర్ లెఫ్ట్ అప్ విత్ 400 అవర్స్ హియర్. దిస్ ఈస్ ఆల్ ఫర్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ దీనికి కొద్దిగా ఎక్స్‌ట్రా యాడెడ్ ఎఫర్ట్ ఏం చేయాలనేది టైర్ 2లో మాట్లాడదాం. అప్పుడు మీరు రిస్క్ చేయొచ్చు. జాబ్ కొద్దిగా ఎక్కువ లీవ్ పెట్టేసి. బట్ అప్పటి వరకు మీకు టైర్ 1 ఖచ్చితంగా రాసాననే కాన్ఫిడెన్స్ రావాలి గదా! ఇఫ్ థట్ ఈస్ ద కేస్ దిస్ యూ హావ్ టు ఇంప్లిమెంట్ అండ్ దిస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ జస్ట్ బై స్టడీయింగ్ 2.5 అవర్స్ ఎ డే. ప్రతిరోజు స్కిప్ చేయకుండా చదివితే. నేను ఈ 2 రోజులు కలిపి 5 గంటలు చదువుతా. నో. అది 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 వాలిడ్ కాదు. ఓకే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ సీ హియర్. ఇది మినిమమ్. ఈ 400 గంటలు వద్దు అని అనుకుంటే టైర్ 1 కదా! క్వాలిఫైయింగే కదా! ఈ ఇక్కడ ఏదైతే సాక్రిఫైస్ చేస్తున్నారో ఇక్కడ 200 అవర్సే ఇస్తాను అనంటే మిగిలిన ఎక్కడ మీకు టఫ్ అనిపిస్తుందో అక్కడ ఇంకో 100 మంది ఇవ్వండి. కాంట్ ఇట్ బి పాసిబుల్? ఐ థింక్ ఐ యామ్ టాకింగ్ వెరీ సెన్సిబుల్. విచ్ ఈస్ ప్రాక్టికల్ టు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ కళ్ళు మూసుకొని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పోయి మాట్లాడేసి యెస్ ఐయామ్ స్టార్టింగ్ అని ఒక్కరితో మాత్రమే చెప్పండి. అందరితో కాకుండా సైలెంట్‌గా మొదలెట్టేయండి. చదవండి.
ఈ రోజు నుంచి మొదలెట్టండి. కానీ ఆ మొదలెట్టిన చదువుకి హ్యాపీనెస్ తోడు చేయండి. రైట్? మీరెంత హ్యాపీగా ఏదైతే పని చేస్తారో అంతే హ్యాపీ అవుట్‌పుట్ వస్తుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, దిస్ ఈస్ ద కరెక్ట్ టైమ్. ఈ తర్వాత మీరు వేస్ట్ చేసే ప్రతి గంట మీకు కౌంట్ అవుతుంది. ప్రతి గంట మీరు అయితే నిద్రపోండి, లేదా మీ జాబో ఏదో ఒకటి సిన్సియర్‌గా చేసుకోండి. లేదంటే ఆ 2:30 గంటలు మినిమమ్ చదవండి. మీరింక ఎంత డెస్పరేట్‌గా ఉన్నారు మీ సక్సెస్‌కి అనేది దానికి ఎన్ని గంటలు యాడ్ చేస్తారనేసి. జస్ట్ ఇమాజిన్. యూ సీ దిస్. ఈ మీ 700 అవర్స్ ఉంది కదా! ఈ 700 అవర్స్‌కి ప్లస్ 1 డేకి హాఫ్ అన్ అవర్ యాడ్ చేసినా కూడా ఎన్ని డేస్ ఉన్నాయండి? 7 మంత్స్. 7 ఇంటూ 30 210. 210 బై హాఫ్ 105. 100 గంటలేసుకున్నా కూడా మీకు 100 అవర్స్ ఎక్కువొచ్చింది. పర్ డే హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా చదివినా కూడా మీకు 100 గంటలు ఎక్కువొస్తాయి. 100 గంటలు అనంటే ఈ 100 గంటలు మీ ఈ 4 సబ్జెక్ట్‌లో ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్? ఈ 4 సబ్జెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 100 అవర్స్ జస్ట్ మియర్ హాఫ్ అన్ అవర్ ఎక్కువ చదివితే ఒక రోజుకి సాక్రిఫైస్ చేసి. ఇది మళ్ళీ హాఫ్ అన్ అవర్ అంటే మళ్ళా 6 ఇంటూ 5 చేసేసి అగైన్ వాట్ ఈస్ దిస్ 3 అవర్స్ నేను ఒకే రోజు చదువుతా. నో, నో, నో. దిస్ విల్ నెవర్ వర్కౌట్ యాస్ ఎ క్యుములేటివ్. నేను ఈరోజు, రేపు రెండిటిది కలిపి ఒకే రోజు చదువుతానంటే కాదు. ఇట్ ఈస్ ద గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. గుర్తుపెట్టుకోండి ఈ పదం కన్సిస్టెన్సీ. ప్రతిరోజు మీరు 2:30 గంటలు చదవగలుగుతున్నారు అని అంటేనే సక్సెస్‌కి దగ్గరవుతారు. ప్రతిరోజు మీరు చదివింది రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అని అంటేనే మీరు సక్సెస్‌కి దగ్గరవ్వగలరు. ప్రతిరోజు మీరు చదివింది ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ. ఇప్పుడు సపోజ్ వొకాబులరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది చేయగలుగుతున్నారంటే అప్పుడే మీ సక్సెస్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అండ్ మీరు మీ సోషల్ మీడియాని కొద్దిగా పక్కకు పెట్టగలుగుతున్నారు అనంటే ఎందుకంటే మైండ్ మీద దాని ఇంపాక్ట్ ఉండకుండా. దాని ఇంపాక్ట్ లేదంటే మైండ్ ఏదో ఒకటి ఆలోచించడానికి చూస్తుంది. చదివిందే ఆలోచిస్తాం. అలా దానికోసం. అండ్ మోర్ ఓవర్ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. రిలేషన్స్, ఫ్రెండ్స్ అవన్నీ కొద్దిగా పక్కకి దూరమో పెట్టినా మంచిదే. ఎందుకు అనంటే మీ సక్సెస్ వచ్చేంత వరకు అందరూ ఉంటారు. రానప్పుడు ఎవడు ఉండడు. వచ్చి ఓదారుస్తారు. కానీ బాధపడేదెవరు? తర్వాత నెక్స్ట్ డే నుంచి భరించాల్సిందెవరు? మీరే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ కొద్దిగా మనకు కావాల్సినోళ్ళు, మనం కావాలని కోరుకున్నోళ్ళు మీరేదైనా చదువుతున్నారు అనంటే ఐ థింక్ మీరెప్పుడైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ నిజాయితీ అప్పుడే బయటపడుతుంది. సో, వెయిట్ అండ్ వాచ్. వెళ్తే వెళ్ళిపోతారు, ఉంటే ఉంటారు. రెండూ మంచిదే. కానీ వెళ్ళిపోయేటప్పుడు మనల్ని చెడ్డ చేసే వెళ్తారు. అలా చేసినా గూడా మనకు ఓకే. ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపం మనకు తెలిసిపోతుంది. సో, లెట్ అస్ నాట్ వెల్ ఇంటూ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. బట్ యెస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్. హౌ బెస్ట్ యూ కెన్ మేనేజ్ విత్ జీరో ఎమోషన్స్. ప్లెయిన్‌గా, సైలెంట్‌గా ఒక్కసారి మొదలెట్టేయండి. ఒక్కటే మాట. దీనికి కన్‌ఫ్యూషన్స్ లేవు, డౌట్స్ లేవు. మీరు చేయగలరా లేదా అనే డౌట్ కూడా ఒద్దు. ఇంతకుముందు మీరు చదివేసి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఐ మీన్ బాగా ఈ 700 అవర్స్ చదివేసి మీకు రాలేదు అని మీరు చెప్పగలుగుతారా? నో. కాన్ఫిడెంట్‌గా చదివిండ్రు. చదువుదాం, చదువుదాం ఎట్లో అట్లా అన్నట్టుగా. ఇదొద్దు. వస్తుందనే చదవండి. పాలిటీ డీకోడ్ చేసాం. ఎకానమీ డీకోడ్ చేసాం. జియోగ్రఫీ డీకోడ్ చేస్తా. హిస్టరీ డీకోడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో కూడా మీకు ఎక్కడైతే ఎస్ఎస్‌సికి మార్కులు ఎక్కడ రావాలో చెప్తున్నా. జీఎస్ జనరల్ సైన్స్‌లో లూసెంట్ కంప్లీట్‌గా చేస్తున్నా. వాట్ డు యూ థింక్? ఐ విల్ మేక్ ఎ స్పెషల్ వీడియో ఆన్ లూసెంట్ ఆల్సో. నెక్స్ట్. బట్ యెస్. ఇదే అయిపోతుంది. ఇది మీరు రోజు చూసినా సరిపోతుంది. స్పెషల్‌గా చదవాల్సిన అవసరంలా. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నేను మీకు హెల్ప్ చేస్తున్నా. మీరు చదివే 2:30 గంట కాకుండా నేనేదో చదివి మీకు చెప్పగలుగుతున్నాను. అక్కడ మీకు యాడ్ అవుతోంది కదా! సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. నేనేమి గంట, 2 గంటలు చెప్పట్లా. 10 నిమిషాల్లో ఎంత మాక్సిమం ప్యాక్ చేయగలనో అంత చేయగలుగుతున్నా. అండ్ మోర్ ఓవర్ గుక్క తిప్పకుండా మాట్లాడాలి. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీకు చెప్పాలి అనంటే ఐ థింక్ ఎవరికైనా మీరైనా ఒకరితో మాట్లాడండి 15 నిమిషాలు. అది కష్టం. అది నేను చేస్తున్నాను అనంటే ఐ థింక్ నాకు మీ సక్సెస్ ఒకటి కావాలి. రైట్? ఐ వాల్యూ మచ్ ఆఫ్ యువర్ టైమ్. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కామెంట్ ఇన్ ది చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్. ఏమన్నా మర్చిపోయానంటే నెక్స్ట్ వీడియోలో నా ఫర్దర్ కమింగ్ వీడియోస్‌లో డెడికేటెడ్ వీడియో కాకుండా వీడియోలోనే ఏదన్నా ఇన్కార్పొరేట్ చేసేకి చూస్తా. సో దట్ ఇట్ విల్ బి గుడ్. సబ్జెక్ట్‌తో పాటు మనం మన బిహేవియరల్ గూడా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేసి దాంట్లోనే చెప్తా. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కామెంట్ ఇన్ ది చాట్ బాక్స్. బట్ యెస్, ఒక్కటైతే కన్ఫర్మ్. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీ 700 అవర్స్ చాలు. రెండోది కన్‌ఫ్యూజన్స్ వద్దు. డౌట్‌లు లేవు. ఖచ్చితంగా మీరేదైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో అది అచీవ్ చేస్తున్నారు. ఒక చీటీ రాసుకొని దగ్గర పెట్టేసుకోండి. నేను అచీవ్ చేస్తా అని. అండ్ థట్ ఈస్ ఇట్. అడుగు సాలిడ్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. మేక్ యువర్ సక్సెస్ హ్యాపీ అండ్ సక్సెస్‌ఫుల్ ఆల్సో. వాట్ ఈస్ దిస్ టార్గెట్? బట్ యెస్, ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. థాంక్ యూ.